ఆపరేషన్ కగారు పైన ఏం చెప్తారు? అదే అదే అంటే ఛత్తీస్గఢ్లో గత 50 ఏళ్ళుగా ఒక ఉద్యమం జరుగుతున్నది, ఆదివాసీ ఉద్యమం. ఆదివాసీ ఉద్యమానికి మద్దతుగా మావోయిస్ట్ పార్టీ కూడా అక్కడ పనిచేస్తున్నది. అయితే ఇవాళ ఆపరేషన్ కగార్ మీద కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున అక్కడ దాడి చేస్తున్నది. ఇది కేవలం మావోయిస్టు పార్టీ మీదనే దాడిగా చెప్పినా అక్కడ ఉండే అమాయకమైన ఆదివాసుల మీద దాడిగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తున్నది. ఆ చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది అమాయకమైన ఆదివాసులే ఉన్నారు. ఇవాళ బేలా భాటియా గారు చెప్పిన దాని ప్రకారం చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు చిన్నగా బయటకు వెళ్ళి ఏదైనా పని చేసుకుందామన్నా భయంగానే ఉన్నారు. కానీ ఎవరు కూడా అక్కడ భద్రతతో కానీ లేదా ఒక ఆత్మగౌరవంతో కానీ వాళ్ళు అక్కడ జీవించడం లేదు. అంటే మొత్తంగా ఆదివాసీ సమాజం ఒక భయానకమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడ తెలంగాణలో కొందరు ప్రజాస్వామ్యవాదులు ఇద్దరి మధ్యన శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన చేయడానికి నేపథ్యం కూడా తెలంగాణలో శాంతి చర్చలు జరిగి ఉన్నాయి కాబట్టి, ఒక ప్రయోగము జరిగి ఉన్నది కనుక ఆ ప్రయోగం యొక్క నేపథ్యంలో అంటే వీళ్ళ విప్లవ పార్టీలకి రాజ్యానికి మధ్యన చర్చలు సాధ్యమే, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు అనేది మనకు అనుభవంలో ఉంది. కనుక ఇవాళ ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు తాము సిద్ధమని తెలంగాణలో జరిగినటువంటి చర్చకు స్పందనగా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనను మనం ఆహ్వానించమే కాకుండా కేంద్ర ప్రభుత్వము దీనికి స్పందించాలని, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము దీనికి స్పందించాలని, శాంతి అనేది ఒక బలహీనుడు చేస్తున్నటువంటి ప్రతిపాదనగా కాకుండా ఒక హక్కుగా, అంటే ప్రజలు శాంతియుతంగా జీవించడం అనేది ఒక హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కుగా వాళ్ళు అడుగుతున్నారు. కనుక ఇవాళ మొత్తంగా జరిగిన చర్చలో కూడా కేంద్ర ప్రభుత్వము, అలాగే మావోయిస్ట్ పార్టీ, అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకొని శాంతి చర్చలు కొనసాగించి కనీసము తాత్కాలికైన కాల్పుల విరమణ అనేది ఏదైతుందో తక్షణమే పాటించి, శాంతి అనేది అది కేవలం ఏదో ఇద్దరు సీజ్ ఫైర్ పాటించడం, కాల్పుల విరమణ కాదు. శాంతిలో అసలు అక్కడ సమస్య ఏంటి, ఛత్తీస్గఢ్లో ఉండే మౌలికమైన సమస్య ఇది. ఎందుకు ఇంతకాలంగా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి? శాంతి ఏం చేస్తుందంటే ఒక అవకాశాన్ని ఇస్తుంది. రాజకీయ పార్టీలు అయితే ఛత్తీస్గఢ్లో ఉన్నాయా లేదా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆదివాసులతో మాట్లాడండి, ఆదివాసీ గ్రామాలకు వెళ్ళండి, ఆదివాసులు ఏం కావాలంటున్నారో అడగండి, అడిగి ఆ మూల కారణాలకు వెళ్ళి ఆ మూల కారణను పరిష్కరించడం ద్వారానే శాంతి సాధ్యమైంది. అది శాశ్వతమైన శాంతి సాధ్యమవుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో శంకరం గారు, బాలగోపాల్, బేలా భాటియా, నందిని సుందర్, ఎవరైతే ఛత్తీస్గఢ్ను చాలా కాలంగా దాన్ని అధ్యయనం చేశారో వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పటికైనా ఇక్కడ శాంతి చర్చల ప్రతిపాదన వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన అప్పటి సలహాలు ఏమిటో ఆ సలహాలను చూసి మూలాలకు వెళ్లకుండా శాంతి సాధ్యం కాదు. ఇవాళ మనము కేవలం అక్కడ వెళ్ళి మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తామంటే అంతం చేయొచ్చు. అంతం చేసినంత మాత్రాన అక్కడ శాంతి రాదు. శాంతి ఎప్పుడు వస్తుందంటే ప్రజల సమస్యలు, మౌలిక సమస్యలు పరిష్కారం ఇప్పుడు ప్రజలు శాంతియుతంగా జీవిస్తారు. కనుక ప్రభుత్వాలను మనం అడుగుతున్నది ఏమిటంటే శాంతి ఒక అవకాశం, శాంతి ఒక హక్కు. శాంతిగా జీవించే హక్కు ఏదైతుందో ప్రజలు దాన్ని అడుగుతున్నారు, రాజ్యాంగం దాన్ని వాగ్దానం చేసింది. కనుక శాంతి చర్చలు ప్రారంభించి ఛత్తీస్గఢ్లో శాంతి వచ్చిన తర్వాత ప్రజలతో కూర్చొని, మేధావులతో కూర్చొని, ఆదివాసులతో కూర్చొని, ఆదివాసీ నాయకత్వంతో కూర్చొని మాట్లాడి మౌలికమైనటువంటి పరిష్కారం కొరకు వెతకండి వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ చర్చలు సాధ్యం కావాలంటే తెలంగాణ అనుభవం మీద విస్తృతంగా మొత్తం భారత సమాజం ఉండే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, పౌరులు, జర్నలిస్టులు, డాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఒక స్టేక్ ఉంది. ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్లో జరిగేటువంటి ఈ వాయిలెన్స్ ఏదైతుందో లేదా ఈ బల ప్రయోగం అయితే అక్కడ ఆగదు. అది సాధారణంగా రాజ్యానికి మనం అంత అధికారం ఇస్తే అది క్రమక్రమంగా ప్రకృతి అది అందరి దగ్గరికి వస్తుంది. కనుక మనకు దీంట్లో ఒక స్టేక్ ఉంది.
ఈ మొత్తము వాయిలెన్స్ అవుతుందో, హింస ఏదైతుందో, ఈ బలప్రయోగం అవుతుందో దాన్ని ఆపాలి. ప్రజాస్వామ్యంగా రాజ్యాంగము షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ప్రకారం లేదా 1/70 SC/ST అట్రాసిటీస్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 1/70 చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటి గౌరవించి ఆదివాసుల యొక్క సమస్యలను పరిష్కరించడమే మార్గమని మేము అనుకుంటున్నాము. దానికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి సిద్ధంగా ఉండి వాళ్ళు దాన్ని ప్రకటన చేస్తే మేము ఏం పాత్ర నిర్వహించాలో ఆ పాత్ర వాళ్ళిద్దరూ చెప్తే ఆ పాత్ర నిర్వహించడానికి పౌర సమాజం సభ్యులుగా మేమంతా అంటే సిద్ధంగా ఉన్నాం. కేంద్రం అనేది ఇంత బలంగా చెప్తాంది ఎలాగైనా సార్ నక్సలిజం అంతం చేస్తున్నారు. సో అలాంటప్పుడు నక్సలిజం వాళ్ళు సో బుల్లెట్ ని వదిలి బ్యాలెట్ ని పట్టుకోవచ్చు కదా సార్. బ్యాలెట్ అంటే అదైనా శాంతి చర్చల ద్వారానే జరగాలి కదా. ముందు శాంతి రావాలి కదా. మీరు అది చెప్పడానికైనా శాంతి రావాలి. రోజు చంపుతూ మీరు రాండి అని కాదు కదా. యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపిన తర్వాత ఎలా చర్చించాలి, ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళు ఏమంటున్నారు, ఆదివాసులు ఏమంటున్నారు, శాంతి ఒక అవకాశాన్ని ఇస్తుంది మనకు. కనుక ఇవాళ ఒకవేళ అమిత్ షా గారు అయితే అంటున్నారో ఆ మాట శాంతి చర్చల్లో చెప్పండి. శాంతి చర్చలకు వచ్చినప్పుడు మీరు పౌర సమాజానికి చెప్పండి ఏం కావాలో. కానీ శాంతే లేకుండా నిరంతరంగా అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంటే మీరు ఏది చేసినా మీరు ఆర్మ్స్ సరెండర్ చేయండి అని అనుకోండి, ఆయుధాలని మెయిన్ జనజీవన సంస్థలు ఇవన్నీ కూడా శాంతి చర్చలో భాగంగా రావాలి. కానీ అవి ముందే దానికి కండిషన్ పెట్టి మన శాంతి చర్చలు చేయడం సాధ్యం కాదు. తెలంగాణలో కూడా అదే చేసాం కదా. తెలంగాణలో ఆయుధాలు వదలండి ఎంతో ప్రారంభం కాలేదు. సమస్యలు ఏమిటి అనేది మావోయిస్ట్ పార్టీ వచ్చినప్పుడు 7 డిమాండ్స్తో వచ్చారు. ఆ 7 డిమాండ్స్ మీద చర్చ జరిగింది. అలాగే ప్రజల నుంచి ఏమేమి డిమాండ్స్ వస్తున్నాయో దాన్ని చూసి దాని వెలుగులో శాంతి చర్చలు జరగాలి. కానీ ముందే అసలు మన కండిషన్స్ పెట్టి అది కేంద్ర ప్రభుత్వం అన్నది మావోయిస్ట్ పార్టీ కండిషన్స్ ఏం పెట్టొద్దని, మీరు కూడా ఏం కండిషన్ పెట్టకండి, ఇద్దరు అన్కండిషనల్గా మాట్లాడండి. అటువైపు నుంచి ఇటు షరతులు పెట్టకుండా మీరిద్దరూ మాట్లాడండి. వాళ్ళు మాట్లాడుతామంటున్నారు, మీరు కూడా మాటలకు సిద్ధంగా ఉంటే దాని మోడాలిటీస్తో తర్వాత వర్కౌట్ చేసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి సిద్ధం కావాలని, ఇది మన భారతదేశ భవిష్యత్ దృష్ట్యా, ఆదివాసుల యొక్క దృష్ట్యా, ఆదివాసులకు మనం ఇచ్చిన వాగ్దానాల దృష్ట్యా ఇది చాలా అవసరం. ఇది ఒక చారిత్రక అవసరంగా కేంద్ర ప్రభుత్వం భావించి ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.